అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే, శుభోదయం టు ఆల్ విఆర్కే డైట్ వారియర్స్, ట్రాన్స్ఫర్మేషన్ లవర్స్. సో ఈ రోజు వచ్చేసి మన యుద్ధ పోరాటంలో డే 33లోకి అయితే మనం ఘనంగా ఎంటర్ అయిపోయాం. సో ఫస్ట్ అయితే మనం వెయిట్ చూసుకునేద్దాం. టుడేస్ అవర్ ఇన్స్పిరేషనల్ కోట్ ఈస్, నువ్వు ఈ డైట్ లో అన్ని వదిలేసావు. అన్ని అంటే స్వీట్స్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, రైస్, బిర్యానీ, వాట్ ఎవర్. సో నువ్వు ఇన్ని వదిలేసావు. ఇన్ని వదిలేక నీ వెయిట్ ఇన్ని వదలకుండా ఉంటదా? ఖచ్చితంగా వదిలేస్తాది. సో హోప్ యువర్ వెయిట్ విల్ డిక్రీజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకో, నువ్వు సన్నగా అవుతున్నావు అంటే నువ్వు మాత్రమే సన్నగా అవుతున్నావు అని కాదు, నీతో పాటు నీ షాడో, నీ నీడ కూడా సన్నగా అవుతుంది అనే విషయాన్ని మాత్రం నువ్వు గట్టిగా గుర్తుంచుకోవాలి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డైట్. హోప్ యువర్ అచీవ్ యువర్ గోల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఆల్ ద బెస్ట్. విఆర్కే డైట్ డే 33. వెయిట్ చూసుకుంటే మనం మార్నింగ్ 85.90. దిస్ ఈజ్ రియల్లీ అమేజింగ్. మన నిన్న వెయిట్ వచ్చేసి మన వెయిట్ చూసుకుంటే 86.15. ఈరోజు 85.90 అంటే 250 grams తగ్గాం. సూపర్, అమేజింగ్, జింగ్. Then all 6 pillars we cover, tablet that taken, so tick anamata 1 2 3 4 5 6 7th day వరకు అది టిక్కే. సో ఇక్కడ వరకు చూసుకున్నాం. మళ్ళీ తర్వాత 7 no exercises but TT played off tick. Then good food, yes good food. We ate liver, beans, ridge gourd. ఓకే, సో ఇది ఎందుకు రాసుకుంటానంటే బేసికలీ మనము ఏం తింటున్నామో అని రాసుకుంటే ఒక ఎక్కడైనా స్ట్రక్ అయినప్పుడు ఓకే ఆ ఫుడ్ వల్ల మనం స్ట్రక్ అయిపోతున్నాము, సో ఆ ఫుడ్ని మనం అవాయిడ్ చేసి వేరే ఫుడ్ తీసుకుందామని చెప్పి నేనైతే రాసుకుంటాను. ఓకే, అది ఇంకొచ్చేసి నేను ఎగ్స్ కూడా అందుకే ఎక్కువ మధ్య తీసుకోవాలి. ఎగ్స్ తీసుకుంటే కొంచెం స్లో అవుతుంది. సో బట్ డిపెండ్స్ ఆన్ బాడీ అగైన్. సో 250 grams. సో 250 grams తగ్గడం అనేది ఇట్స్ ఏ రియల్లీ అమేజింగ్ థింగ్. ఓకే, సో ఎందుకంటే వరుసగా మనం ఎక్కడ పెరగట్లేదు అసలు. ఇక్కడ మామూలుగా ముందు అయితే కొంచెం పెరిగి కొంచెం తగ్గు, ఈ డైట్ లో బేసికలీ కొంచెం పెరుగుతాం, కొంచెం తగ్గాక కొంచెం పెరిగి తగ్గడం అట్లా ఉంటది. బట్ నా వెయిట్ అయితే ఈ మధ్య అసలు 100 grams కానీ కనీసం 10 grams 20 grams అయినా కానీ కనీసం తగ్గుతానే ఉంది. కానీ 10 grams మీద అంత లేదు, మినిమం అంటే 100 grams ప్రతిరోజు. ఈ లాస్ట్ ఒక 10 days 8 days లో మినిమం అంటే నేను 100 grams, మిగతా అంతా ఎక్కువ తగ్గుకుంటూ వచ్చాను. సో దట్ ఈస్ రియల్లీ సర్ప్రైజింగ్ మీ యాజ్ వెల్. బట్ ఇంకా మనం స్పీడ్గా తగ్గాలి. మన డైట్లో ప్రతిరోజు యుద్ధమే. సో యుద్ధంలో ప్రతిరోజు ఎంత పోరాడడం అనే కాదు, మనం పోరాడి ఫస్ట్ వెళ్ళిపోయిందంటే నువ్వు పెరగకుండా ఉండడం, తర్వాత సేమ్ వెయిట్లో ఉండడం, తర్వాత తగ్గడం. ఆ 3 స్టేజెస్ అనమాట. సో అదైతే మనం గట్టిగా ఫాలో అవ్వాలి. సో నాకు ఈరోజు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇంకా నార్మల్ నేను 50 grams ఆఫ్ ఆయిల్, ఆఫీస్ కూడా వెళ్ళట్లేదు కాబట్టి జస్ట్ 50 grams ఆఫ్ ఆయిల్, 55 grams కాదు. తర్వాత వాళ్ళు మన పిల్లర్స్ డైలీ ఎవరో కామెంట్ చేశారు, పిల్లర్స్ ఒకసారి చెప్పండి అని. ప్రతి వీడియోలో నేను పిల్లర్స్ అనేది చెప్తానే ఉన్నా. సో మీరు ఖచ్చితంగా మీరు డైట్ చేస్తుంటే మొత్తం వీడియో చూడండి. ఓకే, ఎందుకంటే ఒక్కొక్క డైట్ లో అన్ని ఒక వీడియోలో చెప్పలేను. సో డౌట్లు మీ కామెంట్స్ చూసి ఒక వీడియోలో ఒకటి చెప్తా అంటాను. సో మీరు వంట చేసుకునేటప్పుడు లేదంటే వాకింగ్ చేసేటప్పుడు అట్లా జస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. సో ఇక్కడ చూడడం కంటే వినడం ఇంపార్టెంట్. సో అది ఇంకా 50 grams ఆఫ్ ఆయిల్, ఫ్యాట్. సో ఆఫీస్కి వెళ్ళట్లేదు కాబట్టి లెమన్, విటమిన్ సి టాబ్లెట్స్ తీసుకుంటా, సెలిన్ టాబ్లెట్స్. ఈ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్. దెన్ వాటర్, పిల్లర్ 3, పిల్లర్ 4 ఒమేగా, పిల్లర్ 5 విటమిన్ డి అది తీసుకునేసినాం. పిల్లర్ 6 మల్టీవిటమిన్. సో పిల్లర్స్ నేను ఫస్ట్ ఫ్యాట్, తర్వాత సెకండ్ పిల్లర్, థర్డ్ పిల్లర్, ఇట్టా ఒకసారి కిందకి పైకి చెప్పొచ్చు. బట్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ బికాస్ ఆల్ 6 pillars ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ మ్యాండేటరీ టు టేక్. ఓకే, సో అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఇంకా ఆఫీస్ వెళ్ళట్లా కాబట్టి ఇంట్లోనే కాబట్టి నేను వర్క్ చేసుకునేసి మధ్యాహ్నం లేదా 3-4కి అలా, లేదా ఆఫీస్ 5:30కి అలా నేను డిపెండ్ ఆన్ మై వర్క్ ఐ విల్ కుక్ ఫుడ్. చూద్దాం ఈరోజు ఏం కుక్ చేసుకుంటాను.
అండ్ ఇంకోటి గుర్తు పెట్టుకోండి, ఈ డైట్ లో నేను ఇంత తగ్గుతున్నా కదా, మీరు కూడా చాలా వరకు తగ్గుతుంటారు. సో చేసే వాళ్ళకి తెలుస్తుంది మనం ఏమి ఎక్సర్సైజ్ చేయట్లేదు ఈ డైట్ లో. నేనైతే అసలు ఎక్సర్సైజ్ చేయట్లేదు. టేబుల్ టెన్నిస్ ఒక 1 అవర్ 1 అవర్ ప్లస్ వాకింగ్ ఒక 1/2 అవర్, అది కూడా టైం ఉంటే, లేదంటే లేదు. సో అయినా కూడా మనం కాన్స్టెంట్ గా తగ్గుతూనే ఉంటాం. అదే ఈ డైట్ యొక్క స్పెషాలిటీ అన్నమాట. సో వేరే డైట్ లో అయితే నువ్వు కష్టపడాలి, జిమ్ కి వెళ్ళాలి, అంతా చేసినా కూడా ఒక 2-3 కేజీలు తగ్గేది కూడా కష్టమే. ఎందుకంటే అక్కడ బిఎంఆర్ అవన్నీ ఇదే చాలా సైన్స్ ఉంది దాని వెనకాల. ఓకే, అది టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడదాం. బట్ ఇప్పుడైతే పాయింట్ ఏంటంటే, నేను ఇన్ని రోజులు ఆల్మోస్ట్ 33rd డే ఇది. ఓకే, సో 33 days లో నేను అసలు ఏం ఎక్సర్సైజెస్ అయితే ఏం చేయాల. జస్ట్ కొన్ని రోజులు ఏదో వాకింగ్ కూడా ఒక వారం నుండి ఏమో స్టార్ట్ చేసామంతే. ఇంకా టేబుల్ టెన్నిస్ ఒక 30 minutes అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ స్టిల్ 33 days లో నేను 11 kgs తగ్గా. సో దట్స్ వై దిస్ డైట్ ఈజ్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్. చిన్నోళ్ళకి కానీ, పెద్దోళ్ళకి కానీ, ముసలోళ్ళకి కానీ, చాలా లావు ఉన్న వాళ్ళకి కానీ, టు హూమ్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ డైట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ వెరీ కంఫర్టబుల్ యాజ్ వెల్. సో ఇప్పుడు వచ్చి టైం 5 అయింది, వర్క్ అయితే అయిపోయింది, లాగౌట్ అయిపోయాం. సో ఇప్పుడైతే వెళ్ళి నేను వంట చేసుకునేసి తర్వాత కొంచెం తినేసాక ఒక 1/2 hour అట్లా చిల్ అంటే వీడియో ఎడిట్ చేసా, చిల్ అయ్యి తర్వాత వాకింగ్ అయితే వెళ్ళాలి. పొద్దున్నే ఇంట్లోనే ఉన్నాము కాబట్టి నో ఎక్సర్సైజెస్, నో ఫిజికల్ యాక్టివిటీస్. సో వాకింగ్ అయితే మనం 1 hour ఖచ్చితంగా వెళ్ళాలి ఈ రోజు. సో ఈ రోజు వంట వచ్చేసి ఫస్ట్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నెయ్యితో నేను ఎంచుకోబోతున్నాను. ఈరోజు ఇన్ని ఎక్కువ సీడ్స్ ఎందుకు వేసాను అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈరోజు నేను చికెన్ చేసుకోవట్లేదు, ఓన్లీ ఎగ్స్ 5. మన డైట్ లో రోజుకి 6 eggs వేయాలో, 6 మించి ఎక్కువ తినకూడదు. నేను ఓన్లీ 5 తింటాను. తర్వాత యాజ్ యూజువల్ 1 carrot, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, 1 onion, 1 cucumber, లేడీస్ ఫింగర్. సో లేడీస్ ఫింగర్ అంతా బాగా ఫ్రై అయ్యాక మనం ఎగ్స్ వేసి దాంట్లోకి చేసుకోబోతున్నాం. తర్వాత ఒక 4 eggs వేస్తాను, ఒక ఎగ్తో ఆమ్లెట్ వేసుకుంటాను. సో తర్వాత ఇంకా ఇవన్నీ మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. సో ఇవైతే టేస్ట్ సూపర్ గా ఉండబోతుంది మనది ఈరోజు. ఎస్, సో మీరు కూడా ఎంజాయ్ చేస్తూ డైట్ చేయండి. చూడొచ్చు మన లేడీస్ ఫింగర్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఎగ్స్ అయిపోతున్నాం మనం. డే 33 మనము 2 eggs తో ఆమ్లెట్, తర్వాత 3 eggs ప్లస్ లేడీస్ ఫింగర్, సన్ఫ్లవర్, పంకిన్ సీడ్స్ రోస్టెడ్ విత్ ఘీ, 1 carrot, 1 cucumber. అది మన ఫుడ్ ఈరోజు. ఎంజాయ్ ద మీల్స్. నాకైతే ఫుల్ అయిపోయింది, ఇంక ఇది వచ్చి వదిలేస్తాను నేను. ఇది తినే స్పేస్ పొట్టల్లో లేదు, ప్లస్ మామూలుగా కూడా ఇది తినేస్తాను ముందు కూడా, కానీ ఇప్పుడు నుండి కడుపు నిండిపోయాక ఆపేయాలనే ఫిక్స్ అయిపోయా. సో మీకు కూడా అంతే. డైట్లో మన డైట్లో ఇంకో మెయిన్ పాయింట్ వచ్చేసి ఆకలి వేసినప్పుడే తినాలి, తర్వాత ఆకలి తీరే వరకే తినాలి, తర్వాత ఆపేయాలి. సో అది మెయిన్. సో నేనైతే ఫస్ట్ నుండి 2 పాటించింది. సో ఆకలి వేసినప్పుడు తినాలంటే మనకు అసలు ఆకలే కాదు ఈ డైట్లో మోస్ట్లీ. బట్ నేను రోజుకి ఒకటి తినాలి కాబట్టి తింటాను. అంటే తినకపోయినా పర్లేదు, బట్ నేను తిందాం అనుకున్నా కాబట్టి. ఓకే, తర్వాత ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే నైట్ వరకు నాకు తినాలనిపిస్తానే ఉండొచ్చు. సో అందుకని తర్వాత ఇంకా కడుపు నిండితే ఆపేయాలి. సో ఫస్ట్ లో వచ్చేసి మెటబాలిజం అంతా కొంచెం హైలో ఉండాలని చెప్పి ఎక్కువే తిన్నాను. బట్ అంటే కడుపు నిండిపోయినా కొంచెం తిన్నాను అనమాట ఎక్కువే. బట్ ఇప్పుడు మాత్రం కడుపు నిండిపోతానే ఆపేస్తాను. ఓకే, మిగిలింది రేపు కావాలంటే చూసుకుందాం, లేకపోతే దానికంతా పక్కన పెట్టేసి ఫస్ట్ మనం ఈ రోజు గురించి ఎంత కడుపు నిండుతుందో అంత మాత్రమే తినాలి. తర్వాత మళ్ళీ రేపు మనం ఎప్పుడు తింటామో 1 meal డైట్ వరకు, అంతవరకు ఇంకేం తినకూడదు. ఇప్పుడైతే నైట్ టైం 9:20 అయింది. సో తిన్నాకైతే నాకు ఫుల్ నిద్ర వచ్చేసింది. జస్ట్ అలా పడుకోగానే నిద్రపోయా తెలియకుండానే. సో లేదు చూస్తే టైం 9:20 అయింది. 9 అయింది. తర్వాత మళ్ళీ కొంచెం మొబైల్ చూసుకొని ఇప్పుడు 9:20 అయింది. సో ఇప్పుడైతే నేను వాకింగ్ వెళ్ళబోతున్నాను 1 hour. సో మనం అనుకున్నాం కదా 1 hour వాకింగ్ చేయాలని చెప్పి. సో గోయింగ్ ఫర్ ఎ వాక్. సో ఇది నా డే 33. ఇట్స్ గోయింగ్ టు ఎండ్ లైక్ దిస్. మీరు కూడా ఖచ్చితంగా వాకింగ్ లేదా ఫ్యూ ఎక్సర్సైజెస్ అన్నా చేయండి, స్పీడప్ పోద్ది. తర్వాత బాడీ కూడా మజిల్ లూజ్ అవ్వకుండా, స్కిన్ లూజ్ అవ్వకుండా అంతా ఉంటాయి. సో చాలా ఉపయోగాలు ఉన్నాయి మన వాకింగ్ వల్ల కూడా. సో do it and all the best for your diet. Hope you will achieve your goal as soon as possible. Good night, take care, bye bye.